మందు వయ్యేటి రెండు గంట వేరున్న పక్షులు కళ్ళ చూసినాయి కిలకిల కిలకిల రెండు పక్షులు మరి వలికినాయి పక్షులు నవ్విన సంగతి భగవంతుడు మల్లన్న కళ్ళ చూసిండు పాగరమ్మ భిక్షలాలా పక్షులాలా తప్పుందా నా వద్ద తప్పుందా నేను ఉన్న పరదం మీద ఏమన్నా తప్పుందా చూసి మీరు ఎందుకు రాకు నవీనార సంగతి చెప్పారా ఏడు గంట వేరే పక్షులకు తోడుంది తండ్రి పండి వారేడు కానీ ఎంత గంట విజయమకు తోడుంది అందరికి చెట్టు తోడుంది గుట్ట గుట్ట తోడు కరిగేది అందరికి తోడుంది నీ ఎంత మనిషి లేదయ్యా రామ రామ గంట తోటిరయ్యా రామ గిలగిల మేము పడుకుంటూ పోతున్నాము మీరు ఇద్దరేమి కావాలా వినరా నాది నీది తప్పు లేదు బిడ్డ వెళ్ళిపోమని పక్షులు ఎల్ల కొట్టిన వల్లయ్యా ఏడుగా మన చేత పట్టి ఆ పంట కొట్టినాడు శిలికలాంటి మగము కొట్టిన మల్లయ్యా శిలికలాంటి మగము చిన్న వేసుకుని వంశలాంటి మగం వాలిపోయింది కుర్ర ఎన్ను రీతిగా తల నేలకేసుకొని అప్పుడు భగవంతుడు మనసు లోపల ఏమనుకున్నాడు అందరికీ ఆధార పూల శంకరు తాత మా నాయన కలిగిండు మరి ఎటువంటి యొక్క అందరికి జోడు పెట్టి నేను నాకెందుకు జోడు లేదు కైలాసం వెళ్ళిపోయి మా నాయనతోటి నేను లగ్నం నాకు యజ్ఞం చెయ్యమంటానని ఎట్ల వల్ల బయలుదేరిండు రాజు మల్లయ్య స్వామి వారు దేవుడు రాజు మల్లయ్యను చిన్నవాడే దేవుడు పర్వతానికి శముడు పరుగురుడే మల్లయ్యన దిగు పర్వత
కొట్టినావు కుమారా పాలివాడు కొట్టిండా పగదండు కొట్టిండా వితుడు శత్రుడు తొండి చూసివాడు ఎవడు కొట్టిండు కుమారా ఎందుకు కొట్టినవురా నా కొడుకు మల్లయ్య ఫోన్ ఇవ్వాలి తర్వాత 24 లక్షల జీవజంతులకు అన్నదానం పెట్టాడు సాది మూల శంకరుడి గంటు మీద ఉన్న మచ్చలు వృక్షాలకు గంటు వృక్షం మోసేటి వాడు నాయన మందు అయ్యేటి పక్షుల కనుమనిగా పళ్ళు పొల వృక్షాలు పెట్టేటి వాడు కింద ఉన్న వాడదానికి ఎనమని యొక్క గంట వృక్షం మోసేటి వాడు రాజాలు చూసినప్పటికైనా కానీ ఎక్కడ చూసినా మల్లన్నకు దగ్గర బాధ ఉంటలేదు కొడుకుతో నేనేమంటే చెప్పానని నా కొడుకుతో నేను పంపించడానికంటే తప్పించిన వేలనుకోవాలి మరి ఏమాట ఉన్నాడు పూలశంకరుడే అయ్యో రారా నా కన్న కొడుక రామరామ
కాదన్నాడు ఎందుకో నా మీద పాలి భాగం మనసు జగదీశ్వర మల్లేశ్వర మారయ్యాడు ఏనాడైతే లగ్గం శామీలు కాదన్నాడు ఎండికొండ మీద పాలు పెట్టమను బిడ్డ ఎండికొండ కైలాసం లోపల ముగ్గురం త్రిమూర్తులం కలిగి ఉన్నాం విష్ణు బ్రహ్మ శంకర ముగ్గురు మూర్తులం ఉన్నాం బిడ్డ రాజు వల్లయ్యా పంచనల్ల మగం మేము చూడలేదు బిడ్డ బాగా మాటే మాకు తెలుపబోదు పాలు వంచరాలు రామా నా కొడుక మల్లయ్యా ఈ ఎండికొండ మీద పాలి ఒక్క భాగం అంటే మీకు తెలియదు ఇంతవరకు దాకా ముగ్గురు తిరుమూర్తులు ఎండికొండ పాలన చేసింది కానీ నీకు పాలు తెలియదు మా పంపు తెలియదు మీ ఎండికొండ మీద నేను 30 కోట్లు చెబుతున్నా నాయనా నీతో నేనే నువ్వు పాలి భాగం పెట్టాను కొండ కైలాసం నీది పర్వతము కొండ నాది కలిగింది నాయన గంటలు శంకులు నాయి నీ కలిగినాయి గజాశూలాలు నాయి కలిగినాయి నీళ్ళ గుండము నీది పాల గుండము నాది గుండము నీది హాకి గుండము నాది
మరి సట్టి 7 వారాలు నాయి కలిగినాయి నాయనా నువ్వు ఎక్కి తిరిగేదానికి మొదటి గంటల వెళ్ళనాంది నేను ఎక్కి తిరిగేదానికి సులువోతి గుర్రం నాయనా ఏంటి కొండ కైలాసం మీద నాయన బోలా శంకర అది భాగం పంచిన నాయన శంకర్ కూడా పంచిన పాలునైనా ఎండి కొండ మీద సురా 30 కోట్ల యోధులు ఇట్లా ఉండని పోతానన్నాడు వరరాజు మల్లయ్య పెట్టుకున్నావు కుమారా నాకు పంచదారు పాలంటే పంచినవు పాలు తీసుకొని నువ్వు ఏ దేశం పోతావో రాజు మల్లయ్య నైనా బాగాని వసంబుదోని రామా నాకు దీవెన మరి ఎనభై ఎకరా రాజు మళ్ళీ ఏమని పెడుతున్నాడు వరదిల్లురా
ఆ గుండె కింద ఉన్నాయి పట్టడం మల్లయ్య పెంచుకుండి అప్పుడు ఇలా పురుష చేస్తున్నాడు ఈ గుడి బంధువు
పట్టుకొని పోయేటి దవ్వల నాయన కలి 3 దవ్వాలు అడ్డం వచ్చినాయేమా నేను ఏదో పట్టాలి ఏదారి పట్టాలి ఏదో పడితే ఊరికేది పోవును పల్లెకేది పోవును ఏదో పడితే దేశం మీద పోవును నగరం మీద పోను పట్నం మీద పోను పల్లెకేది పోవును నాయన శంకరుడా మారణముడి యొక్క ఆహారాలు చేత యుగన భూమి పుట్టినాడు పుట్టింది పుట్టికుండు ఎక్కిండు రాజమల్లయ్యా కన్న బాల గుండు ఎక్కి చూసే వరకల్లా ఎక్కడ చూసినా అంటే మనం ఆవిడ పడుకుడమ్మ ఆవిడ నా బాటెప్ప ఆవిడ చెట్లు కనబడతాయి గుట్టలు కనబడతాయి మరి ఊరుగల్లా రాదు పల్లెగాన రాదు గుండె వలిగిండే రాజు మల్లయ్యా గుండు మీద కూర్చొని అడవిల్ల రీతిగా ఇంకా మాలశల్ల ఒక మంది పెట్టుకొని రాజు మల్లయ్యా ఉలవల మల్లయ్య ఉలపయ్య వాటరా కన్నీరు వరదలై సాగుతున్నది కుమిల ఇంకా కుమిల కన్నీరు కుమ్మదాన వర్షమై కురుస్తున్నది మిగిలిన కన్నీరు ఎండుకొండ కైలాసం పోతున్నదని చెప్పి భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసినాడు ఏమిరా నేను మా నాయనతో షరతు కట్టుకొని నేను ఇలా హారన్నం లోపల వచ్చి ఒలపోస్తున్నా ఒకవేళ నా కన్నీరు మా నాయన దగ్గర పోయిందంటే మా నాయన శృతి 33 కోట్ల దేవతలు కూర్చొని ఉంటాడు నా కొడుకు మల్లయ్య నాతోని షరతు కట్టి పాలి భాగం మంచుకొని ఆరణ్యం లోపల ఆడవిల్ల లెక్క ఒలపోస్తున్నని శృతి 33 కోట్ల రాజాక దేవతుల్లా పల్లెత్తి మా నాయన బగ 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 నవ్వునో ఏమో మా రకముల యొక్క ఆగోరంతా ఇప్పుడు పట్టిండు రారాజు మల్లయ్యా మరవీరంతా సంజయవర్తం పెడదిరిగో పెట్టు 300 ఆడదాని మాత్రం నిందుకొని లత్తం వేసి కొట్టినాడు కళ్ళ మీద కొట్టినాడు మల్లయ్య మిగిలిన కన్నీరు ఒక తన బాలగుండు మీద పట్టనాడు శివనాగు పెద్ద మీద పట్టనాడు పెద్ద పొట్టు వచ్చి గుండు మీద పట్టది ఏమాట ఉన్నాడు మహారాజు మల్లయ్య
ఏంటి వాళ్ళు రాజు మల్లేశ్వరుడు తమ్మి మీ అన్న వాళ్ళన్నను రా నా దయగల్ల తమ్ముడా తాలీము తాలీము నీ కోపము తాలీము తమ్ముడా దారి పట్టాలి తొవ్వ పట్టాలి అన్నా మల్లేశ్వరా తొక్కులాటలు పడి తుప్పించి గుండెక్కి కంటితోని కన్నీరు తీస్తున్నాయే కన్నీరు కొమ్మ వర్షమైంది గడిచి వచ్చినాయి రాజపండు పుట్టింది నెత్తిలో మానపండు పుట్టింది కన్నీరు పుట్ట కొమ్మల పొట్టి కన్నీరు వచ్చింది అన్నా రాసపండు మీద కన్నీరు పడ్డది నెత్తిలో మానపండు మీద కన్నీరు పడ్డది రాసపండు మానింది రాసపండు మానింది నెత్తిలో మానపండు మానింది నీ దాకా నేనొచ్చి ఎంత వెళ్ళనా సూర్యకాల పడుతున్నది సూర్యకడ పడుతుందన్నా మల్లేశ్వరా తలపై ముచ్చాల పడిగట్టినా బలమందు పోని ముచ్చాల పడిగట్టిన అన్నా
కన్నీరా కన్నీరు పత్తాలి పాలి చూసుకున్నాడు విన్నదేవయన్నా పోల శంకరుడా ఎండి కొండ కైలాసములా రామ రామ ఎండి కొండ కైలాసములా రామ రామ ఏమి తెలవని మానవన్నా రామ రామ ఎండి వల్ల ఉన్నాము రామ రామ ఎరువ చెయ్యి తెరవబోదు నాయన్న దేవా బాబు చెయ్యి తెరవబోదు నాయన్న ఎండి కొండ మీద నన్న రామ రామ ఆ కుమ్మరండి రమ్మంటే రామ రామ ఆ కమ్మరండి తెచ్చరామే నాయన్న నేను కమ్మరండి రమ్మంటే రామ రామ మేము కుమ్మరండి తెచ్చరాము నాయన్న నేను మేము ఏమి తెలవని వాళ్ళము నాయన్ననే వన్నా నాయన్ననే నా తప్పులు మన్నించవయ్యా శంకరుడా మమ్ము రక్షించవయ్యా రామ రామ ఓ అన్నా వారి పోల శంకరుడా ఈ ఎండి కొండ కైలాసమురా పొడ ఎడమ చెయ్యి తెలియదు మాకు కుడి చెయ్యి తెలియదు కొండ మీద చదివి పారేసినటువంటి దస్త్రాలు పట్టుకొని చదివేటి వాళ్ళమే అన్నయ్య ఏమి బాగినట్టి వాళ్ళమన్నా ఓర్పల యొక్క వైకుంఠం దాపల బ్రహ్మాండం ఆ. ఇంకే తెలుసుకుని మాకు తెలియదను ఏం తెలియదు సర్వేసారి వారే కాయిదాలు సరుకోని బతికే వాళ్ళం అన్నవు తమ్మి అదిబాబు శంకరుడు ఒక అరిశేఖర మందిరం వేసిండు మర్యాముడు లోకాలు తీసిండు 33 భూములు 66 రాజ్యాలు ఉగమలు జగమలు ఉన్నంత రాజ్యము నాది కవండాలు నవకంఠ మృతి వర్షతు రాజించి నాడు రంగమయ్య మర్యాముడు నుంచిన్నాడు మందిరములో కన్నీరు దిగరిస్తలేడు ఆధారం పెట్టేటి బోలాశంకరుడి ఉన్న వారికి వన్ను లేని వారికి వచ్చే వారికి కొద్ది వాళ్ళకు ఒకసారి సంతానం ఇచ్చేవారు నేనే పుచ్చుకునేటి వారిని బ్రహ్మదేవుడు కన్నీరు దొరకలేదు ఆ చేతులు హద్దులో చేసి ఆ 3 లోకాలు ఇచ్చి ఆ కన్నీరు దొరకలేదు ఈ చిత్రసాయకు బోలు శంకరు రండి రండి తమ్ముడా తమ్ములారా ఎవరి కన్నీరో దిగుతలేదు తమ్ముడా తమ్ముడా
ఇన్ని రోజుల కొల ఎంతో మంది కన్నీరు పరిపాలన చేసినాం కానీ అవు. ఎంతో మంది అరిశీలపలు దిగింది కానీ నీ వీరు కాదన్నా శంకరుడా నీ వీరు కాకపోతే నిండా చిన్న 24 లక్షల జీవజానికి ఉన్న ఆధారం పెట్టేది ఎటువంటి పోలా శంకరుని సంతానం ఇచ్చే వాడివి నువ్వే పుచ్చుకునేది వాడివి నువ్వే రాజరాజోడు బ్రహ్మదేవుడు పుట్టిన వాడిని వచ్చాడు విష్ణుమూర్తి ఇష్టముంటా కుక్కముంటా శాబాష్ ఓకే అంతే మరి అందరికి ఎటువంటి పోరా శంకర్ నీకే కన్నీ దొరకనప్పుడు మాకు కూడా దొరకది కుషులకు దొరకదు ఎవరికి దొరకదు కానీ నీ గర్భంలో పుట్టింది లోకమాతవల్లో వీడికి బాగా 12 ఆవిడ మచ్చ మామూలు వేరేటి మావురాలు వెళ్ళమ్మా నెత్తి విలుగ పుట్టి పెట్టినని వంచ గొప్పు కట్టి నా తమ్ముడాను చెప్తుంది తమ్ముడా అన్నయ్య రోజు చెరువు రోజు బట్టలు ఆడి పిల్లలకు ఒక పిల్లని ఏర్పడి చెప్తుంది మన బిడ్డ వెళ్ళమ్మని చూడాలంటే నేను పోవాలంటే నాతో కాదు నువ్వు పోవాలంటే నీతో కాదు దేవుడు పోతురా దేవుడు పోతురా అన్నయ్య 12 మాట మాత్రం మా వశమైతే ఓ వీడు కాదు ఐదుకి దొరుకురు ఆనంద కాయపై భూమికి దొరుకురు పచ్చని పొరి ఫలితాన్ని తెలుసురు ఊటకు పుట్టిన బియ్యం అన్నం తింటాడు ఈ అన్నం నేను పెట్టదాలని పట్టానికి పడబట్ట కాసు బాగా తోట ఆ తోటలో కూడా మంచి నీళ్ళ కొన్నేరు బిడ్డ తోట పండు పదాలని తింటాడు ఆ యొక్క మంచి నీళ్ళ కొన్నేరు తాగుతాడు నీళ్లు తాగి అక్కడిని పవలించి పండుకోబెట్టాలి కొడుకు గణపతిని అక్కడ కావలొచ్చిన కొడుకు దగ్గర పోయి తమ్మియ ఆ గణపతిని తోలుకొని వచ్చే పోతాడు కొనక్క గడియా చెల్లెకు చెప్ప గడియా చెల్లెలు తోలుకొని గడియా ముఖాలు 3 గడియల్లో వచ్చి ఎరుక మీద చెప్తారు కన్నీరు కొడుతు పడ్డది అన్నయ్య ఇప్పుడు మమ్మల్ని పోయి తోలుకున్నామంటున్నావు సరే మరి ఊరికి ఎందుకు కొడుతున్నావే ఆ కుక్క మూతి పోయినా సరే జింక మూతి పోయినా సరే సరే అన్నయ్య జింకాది కుక్క మేము పోయి తప్పకుండా రాస్తాం నీకేమైనా బాధపడాలా అయ్యో అన్న బోల శేఖరుడా అయ్యో విష్ణుదేవుడు రామ రామ విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు పట్నం పోయి బాగా
ఏయ్! నేను మీ నాయనా, మీరు ఎందుకు వచ్చిర్రా నీ ఊరుకు? నువ్వెవరి నన్ను వదిలిపిస్తావు ఎందుకు వచ్చిర్రా? నాయన నీ దగ్గరికి చిన్నగా ఏం పని పడలేదు నాయన నిన్ను తోడుకొని ఎండి కొండకు రమ్మన్నాడు ఏం పని మాట్లాడు? నాకు చెప్తాడా చెప్పండి ఎట్లా తోలించిండ్రా? అరే రామ ఎన్నడు పని పడలేదు కొడుకుని తోడుకొని రమ్మన్నాడు నాయనా, నువ్వు వచ్చే దాకా కాసు బాగా తోట నేను అష్టగాని మరి తోలంటా. నేనుంటా నాకు తెలియదా మీ ఉపాయం? ఎందుకే నేను అటు పోగానే తింటుండ్రు ఏమిటి అన్ని పండ్లు పొలాలు మక్కిన పండు మక్కినట్టు పడుతుంది ఆయన తింటారు, పంట పండు పడ్డాడుగా తింటారు. పంట పండు పండు కానీ మిగిలిన నీకే ఇంకేముంటాయిరా? నాయన అన్ని ఏరుతాం ఏయ్! అన్ని ఏరి ఒక్కసారి గదిలో అసలు మోస్తాం కానీ ఒక్క పండే దినం నాయనా, ఈ తోలు నాకు నమ్మకం లేదు కానీ ఆ పక్షుల యొక్క వృక్షాలు పళ్ళు తినిపోయినా సరే కానీ మీ పారమారం అసలు కానీ అరే మేము తినంరా ఒక్కనాటికైనా నీ అంటే వస్తా సరే పోమా. ఎన్నెంతలకున్న పాలేడు సరే అయితే ఎవరా సరేరా, నా నువ్వు తినవు సరే బిడ్డ. పక్షులకు పోవాలి సరే పక్షుల పాలైంది సరే కానీ అయ్యో గణపతి బయలుదేరి నాడు రామ ఏమని చెప్పాలి? ఎండికొండకు నాయన రమ్మన్నాడు. ఆ జాతికి తల్లి పార్వదేవి బంగారు గోరవిడం తీసుకొని సుట్టి 30 కోట్ల దేవతలకు గోరావిడాలు పంచంగా పార్వదేవి లింగాన్ని ముఖ్యరా ముక్కుపోవు కింద దారి కింద పడ్డంత మాత్రంగా ఈ సూడొచ్చిన దేవతల వల్ల చేతుల పట్టలు నువ్వు తీసినవని అల్లా కల్లోలమవుతుంది కొట్టుకొని వచ్చే కాలం వచ్చింది నెత్తి మీద ముట్టి పెట్టి
మంచి కొప్పు కట్టి 6 నెలల లాపతి 3 నెలల ముచ్చట తిరగ ముందు తీపి దిగక ముందు లోతు కొత్త 2 ఆడబాల మగ బాల ఏర్పాటు చేసి చెప్తావట ఎనక వీర ఎనక దొరికిస్తావట ఆ గుండాలు ఒకరు దొరికించుకొచ్చాకు నాయన రమ్మను నిన్ను కోరుకొని నన్ను రమ్మన్నాడు అని ఈ 3 ముచ్చట్లు చెప్పి తొందరగా దాపో నాయనా మరి ఎండలకి వాడు వచ్చిన కాసమాతోళ్ళకి మరి ఆకలి కొన్న కడుపు చూసేది లేదు ఆడిపోయిన ముఖం చూసేది లేదు ఇంటే ఉండదా మర్యాద 12 ఎకరాల కాసుంబాగా తోట పెట్టే నీ కొరకు ఆ తోట పళ్ళు పొలాలు లేవా రోజు తిని తిని ఆశకు వచ్చింది మంచినీళ్ళ కొనేలేదా మా సూని ఇంకేనా ఒకవేళ అయినా అన్నం పెడదామంటే పూట పుట్టేది అన్నం తింటావు లేక లేక 10 మంది పండుగ పెట్టిందంటే ఆమెకి ఏడాది కరువు చేస్తుంది నేను ఇప్పుడు 10 అన్నం పెట్టి ఎక్కడ కళ్ళ వేళ మలకాలి పుట్టేది అన్నం ఉండాలి అన్నం వండి ఆవును మనం ఇవ్వాలి సరే నాయనా ఇంకొకరు పెట్టి అన్నం రేపు పొద్దుగాల దేవుళ్ళ దగ్గరికి వచ్చిన అందరు తినిపోతారు అందరు కాదురా ఊరంతా తింటారు అన్నని ఏమకంటారా ఈ అంతా అంటే దృష్టి తగులుతుంది ఇంతమంది ఎంత జరిగినా ఏం కాదు ఏం కదా మరి పెరుగుతలే బోర్రా నాయనా అన్నం పెట్టేది రాజగర బాది